రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్, తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే అననీ ఎదుటాననదో. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో, నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో. ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ మా ప్రేమ గాథ వినుమా. సదా గారు, యాక్చువల్లీ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్, అంటే పాత సాంగ్ ఏం రిమిక్స్ చేయకుండా, ఏం దాంట్లో ఏ యాడ్ ఏం చేయకుండా యాజ్ ఇట్ ఇస్ ప్యూర్ గా ఆ సాంగ్ వాడేసి దాంట్లో ఒక కొత్త స్టైల్ మీరు చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడా శశి? రావోయి చందమామ. నాకు నిజంగా మీ కాస్ట్యూమ్స్ శశి ప్రతి సాంగ్ లో ఎలా కావాలి అలా కేర్ తీసుకుని మీరు డిజైన్ చేస్తారు కదా. లుక్ అట్ దర్శిని, షీఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగా, అంటే ఆ గోడ వెనక ఉండేది ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. తను వచ్చి వెంటనే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా కాస్ట్యూమ్ చూసి. నిజంగా ఒక క్లాసీ పర్ఫార్మెన్స్ ఐ హావ్ సీన్ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. అలాగే బాయ్స్ అంటే వీళ్ళిద్దరూ రొమాన్స్ గా చేసినప్పుడు ఆ పోల్ పట్టుకుని ఒక్కొక్క అబ్బాయిలు ఏదేదో చేస్తూనే ఉన్నారు అక్కడ స్టాన్స్. వెళ్ళండి. కానీ నిజంగా ఐ ప్లీజింగ్ గా అందంగా అలా అనిపించింది నాకు పర్ఫార్మెన్స్. నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. శశి మాస్టర్, పాత సాంగ్ కదా ఇది, దాన్ని ఏమాత్రం కిల్ చేయకుండా రీమిక్స్ చేయకుండా చాలా అందంగా ప్రెజెంట్ చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. రావోయి చందమామ. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అంబ్రెల్లాస్. ఇదివరకే అనుకుంటే టక్పనే డాన్సెస్ గొడుగు పెట్టుకుని ప్రతి ఒక్కరు అంబ్రెల్లా పెట్టుకుని వచ్చారు. చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ.
సూపర్, గుడ్ షో. థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్. Shashi, always you are coming up with a new concepts, right? Every time నేను చెప్పినట్టే కాస్ట్యూమ్స్ చాలా అందంగా డిజైన్ చేసుకున్నావు అండ్ సెట్ ని కూడా ఇంకో సెట్ మార్చేసావు అండ్ చాలా ప్లెజెంట్ గా ఉండింది సాంగ్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాస్ లైక్ వెరీ ప్లెజెంట్ టు వాచ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో సాఫ్ట్నెస్ అండ్ మెయిన్ గా అమ్మాయి అటైర్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఒకే ఎపిసోడ్ లో 2 పర్ఫార్మెన్స్లు చేయడం అంటే నిజంగా చాలా కష్టం, బట్ 2 బ్రిలియంట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఏంటి చెత్త కుప్ప చుట్టూ ఊరకొక్క తిరిగినట్టు తిరుగుతున్నాం? ఈసారి మా బాయ్స్ టీం మామూలుగా రెడీగా లేరు. వాళ్ళకి ఛాలెంజ్. ఆంటీలు రెడీగా ఉండండి. అన్వేష్ వామ్మో. ఫస్ట్ టైం నువ్వు ఇలా ఆడతాం చూస్తున్నా, ఇంత పిచ్చిగా ఆడతాం చూస్తున్నా. అది ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? బాత్రూమ్ ఎక్కడుందని నన్ను అడుగుతాడేంటి నందు వీడు? కొట్టించుకొని నవ్వుతావేంట్రా ఎర్రి? మారు ముంత చూడు చింత. ఫైనల్స్కి వెళ్ళావి ఏంటి మనం? వెళ్తామా లేదని ఇప్పుడే చేస్తాడండి. చేతన్ తనతో చేపించావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సాంగ్ చూస్తే టీవీలో జనాలు పిచ్చెక్కిపోతారు. జాను 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 సందే ఉదాల తాండే తిమ్మదియ గుమ్మెత్తు తాండే. ఇక్కడ ఉన్నటువంటి 5గురిలో 2 క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అండ్ 3 డేంజర్ జోన్ లో ఉండబోతున్నారు. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి 3 నుంచి 1 ఎలిమినేట్ కాబోతున్నారు.